ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు, పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్య, సుఖ శాంతుల చేత వర్ధిల్లుదురుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. ఈ విధంగా మనం ప్రతి వారం కూడా కలుసుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి మహదైశ్వర్యాన్ని బట్టి, గొప్ప ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఆమెన్. మీరు చూపుతున్న ప్రేమను బట్టి, చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి, ప్రార్థనలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, చాలామంది అడ్రస్ అడుగుతూ ఉన్నారు. అంటే త్రిబుల్ రావు లేదంటే ఎస్ఎస్ రావు అని చెప్పేసి అక్కడ కార్నర్లో పెట్టాను నేను. గోకపేట సెంటర్ అన్నా గోకపేట జంక్షన్ అన్నా సరే ఒకటే. మాది ఎక్కడంటే బస్ స్టాండ్కి మరి రైల్వే స్టేషన్కి ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఇక 10 నిమిషాల లోపే పడుతుంది. ఓకేనా. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి లెఫ్ట్కి టర్న్ తీసుకున్నట్లయితే లూథరన్ చర్చ్ ఉంది కదా, దాని మీద నుండి స్ట్రైట్గా దాన్ని దాటుకొని వచ్చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ బ్యాక్ సైడ్ రోడ్డే. అయితే మీకు ఆ రోడ్డుకి రావాల్సి అంటే ఇది స్ట్రైట్గా వచ్చేస్తే అక్కడ ఒక ఎస్ఎస్ రావు అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దగ్గర వీటర్ని తీసుకుంటే అపార్ట్మెంట్ తగులుతుంది. అపార్ట్మెంట్ పక్క నుంచే లెఫ్ట్కి 3వ ఇల్లు, అక్కడ కూడా ఎస్ఎస్ రావు అని బోర్డు ఉంటుంది. ఈజీగా మీరు నేనున్నటువంటి స్థలానికి మీరు చేరుకోవచ్చు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రతీ నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడు అక్కడ ఎస్పీజీ చర్చ్ లోపలికి వస్తే ప్రేయర్ హాల్ అంటే లెఫ్ట్ సైడ్ చివరికి వచ్చేసండి. లెఫ్ట్ సైడ్ ప్రేయర్ హాల్ పక్కనే నేను ఉంటాను. ప్రతి మొదటి నెల బుధవారం 10 గంటల నుంచి 2 లేక 3 గంటల వరకు ఉంటాను. రండి. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ తన నామానికి మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అనేక మంది వస్తూ ఉన్నారు కూడాను. హల్లెలూయా. మిగతా సెంటర్స్ ఎందుకు నేను వెళ్ళట్లేదు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా గడపాలనేటువంటి ఉద్దేశం చేత వాటన్నిటిని కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. హల్లెలూయా. మంచిది ప్రియులారా, రండి ఒక పాట పాడుకుందాం, దేవుని స్తుతిద్దాం. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోని దచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోని దచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవే నా పక్షమై నన్ను దీవించగా, నీవే నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే. ఆశ్చర్యమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. మంచిది ప్రియులారా, ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ ఆదరణ అంతా కూడా మనల్ని కన్నటువంటి వాడు, మనల్ని కొనుక్కున్నటువంటి వాడు, మనల్ని కడిగి శుద్ధీకరించి తానున్నటువంటి స్థలంలో నించుండి పెట్టుకోవడానికి, కూర్చుండి పెట్టుకోవడానికి, నివసించడానికి, ఆశ్రయించడానికి ఏర్పాటు చేసినటువంటి దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికి కారణభూతుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రేమకు మరో పేరు మారు పేరు కలిగినటువంటి మన యేసయ్య ఆశీర్వాదాలు. హల్లెలూయా. నిజం ప్రియులారా. కాబట్టి మీలోనే ఎవరైనా సరే ఒకవేళ దేవుడిని తెలుసుకోవాలని చెప్పి అనుకున్నటువంటి వారు ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే సవాల్ పూర్వకంగా, ఛాలెంజ్ పూర్వకంగా చెప్తున్నాను, ఈ దేవునిలో ఉన్నటువంటి మహిమైశ్వర్యం ఇంకెక్కడా లేదు, ఎవరి దగ్గర లేదు, ఎక్కడ దొరకదు కూడా. హల్లెలూయా. ఈ దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక గ్రంథం ఇది. ఇది ప్రామాణిక గ్రంథం. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరెళ్తున్న గ్రంథం. ఇది నిమిషానికి కొన్ని వందల గ్రంథాలు సేల్ అయిపోతున్నటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి గొప్ప గ్రంథం. ఇది ప్రసిద్ధిగాంచినటువంటి ఈ గ్రంథం ఏంటంటే మనుషులు రాస్తే ఒకవేళ సేల్ అవ్వకపోనేమో, ఎవరు కొనకపోదరేమో, రాసేది మనుషులైనప్పటికీ రాయించినటువంటిది పరమాత్ముడు శరీరంతో కలిగినటువంటి ఈ జీవాత్మల ద్వారా రాయబడింది కనుక ఇది ప్రాముఖ్యమైనటువంటిది. ఇది జీవితానికి ఆధారం, పరమాధారం, ఇది వైద్యం, అన్ని రకాలుగా జీవితానికి ఎంతో కావలసినటువంటిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఏంటంటే ఇది బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. అంటే మనుషుడు జీవించినన్నాళ్ళు కూడా జీవించి తను ఈ భూమిని విడిచిపెట్టినంతవరకు కూడాను బేసిక్ అంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి మూలవాక్యాలు చాలా ఉపయోగపడుతుంటాయి, చాలా ప్రాముఖ్యమైనటువంటివి, జీవితానికి చాలా చాలా కావలసినటువంటివి, జీవితానికి ఆధారమైనటువంటివి అని అర్థం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ దేవుడు అంటే నాకొక్కడికి కాదు ప్రియులరా, ప్రపంచంలో ఎవరైతే తను రుచి చూస్తారో, ఎవరైతే తను దీవెన పొందుకుంటారో, ఎవరైతే తన ఆత్మ ద్వారా ముందుకు సాగుతారో, ఎవరు కూడా ఆయన విడిచిపెట్టడానికి, ప్రాణం పోయినా సరే విడిచిపెట్టడానికి ఇష్టపడరు ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాంటి దేవుని, అలాంటి ఆశీర్వాదం మీకు వచ్చిన గాక, మీ అందరూ కూడా పొందుకొందరు గాక. ఈ మాటలనే విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి వాడిగట్టి ఫలింపు చేయను గాక, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, మంచిది ప్రియులారా. రండి ఇప్పుడు అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారాలు. ఈ మూడు కూడా కంపల్సరిగా, ఎందుకంటే వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు, విశ్వాసం, ఈ మూడు కూడా మనకి ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రతి ఒక్క సేవకుడికి చాలా 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 అవసరమైనటువంటివి, ప్రాముఖ్యమైనటువంటివి, అవి కావలసినటువంటివి. ఈ మూడు కానీ లేకపోతే అపవాదిని మనం ఎదిరించలేము. వాక్యం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. విశ్వాసం అనే వరం పొందుకున్నాం, కరెక్టే. అదే విధంగా ఆత్మ అనేటువంటి పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి. ఈ రెండింటికి తోడు వాక్యాన్ని మనం చేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే సరిపోతుంది. హల్లెలూయా. రైట్. ఎందుకంటే వాగ్దానం అది, ఆ వాక్యంలో బలం ఉంది, ఆ వాక్యంలో శక్తి ఉంది, ఆ వాక్యం వెలుగై ఉంది, ఆ వాక్యం అగ్ని అయి ఉంది, ఆ వాక్యం మరి మహోన్నతమైన గొప్ప ప్రభావం కలిగినటువంటిది అది. అందుకనే ఆ వాక్యం సుత్తి వంటిది కాదా అని అంటాడు. నా మాటలు సుత్తి వంటివి కాదా, నా మాటలు సబ్బు వంటి, చాకలి సబ్బు వంటిది కాదా అని అంటాడు. నా మాటలు అగ్ని వంటిది కాదా, కాల్చేస్తాయి అన్నమాట అవి. అందుకనే ఆ మాటలు జోడించాలి. తండ్రి అన్న మాటలు, తండ్రి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు జోడించిన తర్వాత అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. రైట్. దేవునికి స్తోత్రం కలుగుగాక. రండి ఇక్కడ అందుకని అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు అంటే, ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము 49 చదవండి ఒకసారి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. 52:53 చూడండి. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. మన యోహాను సువార్తలు చూసుకున్నట్లయితే మీకు ఆదరణకర్త వస్తాడు.
నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను అంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నేను వెళ్ళి మీ మీదకి ఏదైతే నేను పంపిస్తానో అది మీ మీదకి వచ్చినంత వరకు కూడా మీరు కదలకండి. ఏంటిది? అది పరిశుద్ధాత్మ. అందుకని అపోస్తల కార్యాల్లోనే ఉంటుంది 2:14లోని. ఆ మేడగది ప్రార్థనా మందిరంలో వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభుని గణపరుస్తూ ఉండగా వారందరి మీదకి అగ్ని అంటే గాలి ఫస్ట్ ధ్వని వస్తుంది, తర్వాత అగ్ని వంటి నాలుకలు చీలికలు అయిపోయి ప్రతి ఒక్కరి మీద వాళ్తుంది అనమాట. హల్లెలూయా. అదే ఇది. అందుకనే ఇక్కడ అలాగ ఆగకుండా వీరు ఏకదాటిగా వాళ్ళు ప్రార్థన చేస్తూ అంటే స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు ప్రభువుని. అప్పుడు వారి మీదకి ఆ శక్తి దిగి వచ్చింది. అందుకే ఫస్ట్ ఏంటంటే మనలో ఒక ఆశ కలగాలి. నేను ప్రభువులో నేను బలపరచబడాలి, ప్రభు యొక్క శక్తిని నేను పొందుకోవాలి. ప్రభు యొక్క దీవెనలతో ఆల్రెడీ ఉన్నాయి, శక్తి ఉంది, దీవెన ఉంది, కానీ అది యాక్టివేట్ కావాలి. మీరు ఎప్పుడైతే మొత్తం మనకు ఉన్నటువంటిది అన్నీ కూడా తెలుసుండే ప్రభు మనల్ని అంగీకరించాడు. మన బద్ధకస్తులు అని తెలుసు, నిష్ప్రయోజనం అని తెలుసు, మనం మాటిచ్చి తప్పిపోతామన్న సంగతి తెలుసు, కొన్నిసార్లు జారి పడిపోతామన్న సంగతి తెలుసు, కొన్ని విషయాలని అనుకోని రీతిలో అందులో లోపలికి చొచ్చుకుపోతామని తెలుసు, ఎన్నోసార్లు ప్రభువుని బాధ పెడతామని తెలిసి కూడా ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఓకే, ఎన్నిక చేసుకున్నాడు. ఈ విషయంలో మనం దాన్ని తెలుసుకోవాలి. నా తండ్రి నా విషయంలో అన్ని ఎరుగుండే నన్ను ఎంచుకున్నాడు, నన్ను లోకం నుంచి విడిపించుకున్నాడు. కాబట్టి నా ద్వారా తన మహిమను చాటుకోవడానికని ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేనేం చేయాలంటే నేను ఒక్కడనే పోరాడకుండా నా మతిలో, నా స్థితిలో, నా గతితో, నా జ్ఞానంతో, నా యుక్తితో, నా తెలివితో, నా విజ్ఞానంతో, నా సొంత చిత్తంతో నేను ముందుకు సాగిపోకుండా నా మీదకి ఏదైతే నా తండ్రి పంపించాడో, నాలోనికి ఏదైతే నా తండ్రి పంపించాడో, నా చెవులకి ఏదైతే నా తండ్రి వినిపించాడో ఆ యొక్క శక్తి నేను అంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు నేను కలిసి నేను ముందుకెళ్ళాలి. మా ఇద్దరం ముందుకెళ్ళాలి. మా ఇద్దరం కోవర్కర్స్ని, మా ఇద్దరం కూడా జత పనివారమై ఉన్నాము. మా ఇద్దరం కలిసి పనిచేస్తూ చేయడానికని తండ్రి ఆజ్ఞాపించాడు. కుమారుని పంపించి మాకు ధైర్యాన్ని ఇచ్చాడు, కుమారుని పంపించి మాదిరి చూపించాడు, కుమారుని పంపించి మాకు ధైర్యపరిచి అనేక రకాలుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి శారీరకంగా తన యొక్క నడవడికలో ఒక మాదిరిని చూపించి ఆయన వెళ్ళిపోయాడు. ఈ రోజున ఆత్మరూపంలో మనలోనికి వచ్చేసాడు, మాలోనికి వచ్చాడు, మా మీద ఉన్నాడు, మా చుట్టూ ఉన్నాడు, మా వెనక ఉన్నాడు, మా ముందు ఉన్నాడు, మమ్మల్ని కనిపెడుతూ చూస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ యొక్క నిరీక్షణ లేదా నిరీక్షణ అవసరం లేదు, ఈ యొక్క నమ్మకం, ఈ యొక్క భరోసా, ఈ యొక్క గట్టితనం, ఈ యొక్క మరి ఏమంటారు దాన్ని, ఈ యొక్క కాన్షియస్, ఈ యొక్క ఒక ఏకాగ్రత లేకపోతే మాత్రం నువ్వు దొరికిపోతావు. నేను ఒక్కడనే లేను అదే అంటాడు కదా, మీరు వెళ్ళిపోండి. 120 మంది శిష్యులు అయిపోయినప్పుడు మీరు కూడా వెళ్ళిపోండి 12 మందిని కూడా అన్నాడు యేసు ప్రభు. మేము అక్కడికి వెళ్ళిపోతాం అయ్యా నిన్ను వదిలేసి, నువ్వే మాకు ఆదరణకర్త, నువ్వే మా సృష్టికర్తవి, నువ్వే మా నిత్య జీవనమయ్యా అని చెప్పి అంటాడు. హల్లెలూయా. ఎందుకన్నాడు అంటే నేను నా తండ్రి ఏకమై ఉన్నాం కనుక. ఎలాగన్నాడైనా విశ్వాసంతో అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నేను చేయేటువంటి క్రియలు, నేను చేయబోయేటువంటి అన్నీ కూడా నా తండ్రి నా పక్షాన్ని నుండి నా కొరకు చేసి నాకు విజయాన్ని ఇస్తాడు ఆయన. అందుకని దీన్ని ఏంటంటే వాక్యం, నా తండ్రి ఇచ్చిన మాటలు నేను గ్రిప్లో పెట్టుకున్నాను, నా తండ్రి చేసినటువంటి కార్యాలు నేను జ్ఞాపకంలో పెట్టుకున్నాను, నా తండ్రి చూపిన ప్రేమ నేను మర్చిపోకుండా ఉన్నాను, నా తండ్రి నడిచిన నడవడికలో నేను నడుస్తూ ఉంటాను అని ఆ విధంగా ఆయన గ్రిప్పులు తీసుకున్నాడు. అప్పుడు వాక్యాలు పట్టుకున్నాడు, విశ్వాసంతో ముందుకు సాగాడంతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో. అప్పుడు అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతాలు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆశ్చర్యకార్యాలు, ఎక్కడికి వెళ్ళినా సరే మహత్కార్యాలు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆదరణ, ఆప్యాయత, సన్మానాలు, సత్కారాలు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా పట్టం కట్టారు యేసు ప్రభుకి. సేమ్ అదే విధంగా ఈ రోజున నీకు నాకు కూడా అదే మాదిరి చేస్తున్నాడు, అదే మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు ఆయన. భయపడకుడి, అధైర్యపడకుడి, మీ హృదయంలో కలవరపడనీయకుడి. దేవుని స్తోత్రం. వాక్యం లేకుండా ఏ క్రైస్తవుడు కూడా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా ఏ సేవకుడు కూడా పరిచర్య చేయకూడదు. విశ్వాసం లేకుండా ఏ విశ్వాసి కానీ ఏ పరిచారకుడు కానీ ముందుకు సాగకూడదు.
అదేవిధంగా పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు కూడా చూడలేడు. పరిశుద్ధత కలిగినట్టు ప్రభువుని ఎలాగ నీకు చూడలేవు. నిజంగా పరిశుద్ధంగా ఎలాగ నువ్వు ఉండలేవు. అది నీ చేత కాదు, నా చేత కాదు. కానీ పరిశుద్ధత కలిగినటువంటి పరిశుద్ధుడు ఉన్నాడు కదా లోపల, అతని బట్టి నువ్వు కాళ్ళు ఎగరే. నేను మా బాబుని బట్టి నేను కాళ్ళు ఎగరేస్తాను. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉంటారు, ఏంట్రా నీ స్టైలెన్స్ అంటే మా అబ్బ ఇచ్చిన స్టైల్ మా అబ్బ చూపించాడు, మా నాన్న. ఎవర్రా కొన్నారు ఈ డ్రెస్ అంటే మా నాన్న. ఎవర్రా కొన్నారు ఈ బ్యాగర్స్ అంటే మా నాన్న. ఎవర్రా కట్టారు ఈ ఫీజు అంటే మా నాన్న. ఎవర్రా తీసుకొచ్చారు ఎక్కడ వరకు అంటే మా నాన్న. అన్నిటికీ నాన్న నాన్న నాన్న. కాబట్టి మనం మనలో ఉన్నటువంటి వాక్య దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక, దేవుడు వెలుగై ఉన్నాడు కనుక, అందుకంటాడు మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకోనండి. వెలుగు ఎవరై ఉన్నారు? ఆయన వచ్చేసాడంతే. ఎప్పుడైతే నిన్ను ఆవరించుకున్నాడు, ఎప్పుడైతే నిన్ను ప్రజల్లోంచి లోకం నుంచి విడిపించుకున్నాడో ఆ రోజు నేను నీలోనికి వచ్చేసాడు. కాబట్టి ఇంకా నీలో ఉన్నది చీకటంతా పోయి వెలుగ్గా ఉంది. వెలుగై ఉన్నావు నువ్వు. నీ లోపల బయట అంతా కూడా వెలుగుతో నింపబడి ఉన్నావు. అది నువ్వు గ్రహించుకునేటువంటి జ్ఞానం నీకు లేకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయనకి ఇవ్వాల్సినటువంటిది ఇచ్చి ప్రాధాన్యత ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకోండి, అప్పుడు దీవెనలు పొందుకోండి ఆయన అంటాడు కదా. నేను లేకపోతే అది ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఫస్ట్ నన్ను గుర్తుపట్టరా బాబు, నాకు ప్రయారిటీ ఇవ్వరా బాబు. నీ దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు, ప్రాణం ఉన్న దేవుడు, ఘనపరిచే దేవుడు, మహింపరిచే దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఈ దేవుడు జీవిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు నువ్వు ఎంత కనపరచాలి. అలాంటిది మనం ఇచ్చేది ఇవ్వడు. నేను ఇందాక అదే అన్నాను, అనవసరంగా మనకు బోల్డన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చేశాడు. కానీ కోరుండి మనం కొన్ని ఒక 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 రూపాయికి ఆశపడి 10 రూపాయల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఒక 10 రూపాయలకి ఆశపడి 100 రూపాయలు పోగొట్టుకుంటున్నాం. ఒక 100 రూపాయలకి ఆశపడి 1000 రూపాయల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఒక సహోదరి చెప్పింది, అయ్యా మీరు ప్రార్థన చేయండి, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చినంటే ఫస్ట్ మా ప్రథమ ఫలాన్ని మీకు నేనే ఇస్తానని చెప్పాను అని. అంటే సరే అమ్మా దేవుని స్తోత్రం అని చెప్పాను. ఈ రోజున ఏమంటే, అయ్యా మీ ప్రోగ్రాం ఎంత అవుతుంది? 10,000, అది నేను పంపిస్తాను. వద్దు, అవసరం లేదన్నా, వద్దు, అవసరం లేదు. ప్రభు చెప్పిన మాట అవసరం లేదు. వారిని మాట ఇచ్చి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. వారి యొక్క పాపపు దీవెనలతో నువ్వు పాపపు సొమ్ముతో నువ్వు కలిపెట్టుకోక, పాలుభాగస్తుడు కాక, వద్దని చెప్పేసాను వెంటనే నిర్మోహమాటంగా. అందుకే నా చర్చకు వచ్చేటప్పుడు వచ్చినటువంటి వారిని, మీకు ఇక్కడ దీవెనలు కానీ ఆశీర్వాదాలు కానీ లేకపోయినట్లయితే మీరు ఇక్కడ రాకండి, ఎవరు రాకండి. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని రావద్దనేస్తాను. అడగండి మా వాళ్ళు ఎవరిని అడిగేది. విజయనగరంలో బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ చర్చకు వచ్చినటువంటి వాళ్ళు డైరెక్ట్ చెప్తుంటాను, ఆశీర్వాదాలు లేకపోయినా రాకండి, దీవెన లేకపోయినా రాకండి, ప్రశాంతత లేకపోయినా రాకండి, ఏ లాభం లేకపోయినా మీరు అక్కడ అడుగు పెట్టకండి. తర్వాత మీరు ఇచ్చినటువంటి కృతజ్ఞత కానుకలు కానీ, లేదంటే దశంభాగాలు కానీ, లేదంటే ఆదివారం నాడు ఇచ్చినటువంటి కానుకలు కానీ ఇవ్వకండి. ఎందుకు? ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆ డాక్టర్ దగ్గర ప్రయోజనం లేకపోతే మరి ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళి మనం, ఆ డాక్టర్ వల్ల మనకు ప్రయోజనం లేకపోతే ఎందుకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరో డాక్టర్ దగ్గరికి వెళ్తాం? అంతే. అది సేమ్ ఇది కూడా అంతే. మీరు వేసిన పైసాకి, మీరు వేసిన విత్తనానికి మొక్క రాకపోతే ఇవ్వకండి. దేవునికి స్తోత్రం. ఇదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం అనే శక్తి, విశ్వాసం అనేటువంటి శక్తి, ఈ 3 కలిస్తేనే కార్యం జరుగుతుంది. ఎక్కడైతే సారవంతమైన నేల ఉంటుందో అక్కడ విత్తనాలు వేయండి. ఎక్కడైతే దేవుడు పిలుచుకొని దేవుడు దున్నుకుని నేల ఉంటుందో అక్కడికి వెళ్ళండి, అక్కడ దీవెన పొందుకోండి. ఎందుకోసం అంటే అక్కడ స్వచిత్తం కానీ లేదా స్వనీతిని కానీ ఆలోచించినటువంటి సేవకుడు కాదు ఆయన. దేవుని చేత నడిపించబడుతున్నటువంటి సేవకుడు, దేవుని చేత ఎన్నిక కాబడినటువంటి సేవకుడు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి సేవకుడు. ఆ స్థలానికి మీరు వెళ్ళండి. అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మీకున్నటువంటి చీకు, చింత, బెగులు, బెంగ, పిరికితనం అంతా కూడా పడాపంచలైపోతుంది. మీకున్నటువంటి చీకటి అంతా కూడా పడాపంచలైపోతుంది. ఆయన ప్రార్థన చేయవసరం లేదు, అక్కడ అడుగు పెడితే చాలు. ఆయనలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయనలో ఉన్నటువంటి శక్తి మిమ్మల్ని తాకుతూ ఉంటుంది. ఆయన మీద ఉన్నటువంటి దీవెనలు మీకు షేరింగ్ చేస్తూ ఉంటుంది. మీరు భాగస్థులు అవుతుంటారు, పాలిభాగస్థులు అవుతూ ఉంటారు. మనం ఎవరితోనైతే మనం జట్టు కడతామో వీరు వారవుతారంట 6 నెలలు అయ్యేసరికి. అలాగనేటట్లు ఈ రోజున నా దగ్గరికి వచ్చినటువంటి వారే ప్రార్థన చేస్తే మిరాకిల్స్ జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. నా జోసఫ్ అని చెప్పేసి విశాఖపట్నం నుంచి, సింహాచలం నుంచి వస్తుంటాడు అబ్బాయి. డ్యూటీ చేస్తూ సండే వచ్చిందంటే కంప్లీట్గా మొత్తం టైం అంతా కూడా రోజు టైం అంతా కూడా స్పెండ్ చేస్తాడు. అబ్బాయి ఒక ఇంటికి బాగాలేకపోతే అక్కేపాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఆ ఇంట్లో కుర్రాడికి స్వస్థత జరిగింది, కార్యం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్నగారు మరి ఆ కుర్రాడు వాళ్ళ నాన్నగారు 4 సంవత్సరాల నుంచి మంచం పట్టేశారంట. ఏదైతే మొత్తం మీదకి ఏంటంటే ఆ కుర్రాడి మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, ఆ కుర్రాడికి దేవుడు విడిపించినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళందరూ కూడా విడుదలైపోయారు.
తీసేశారు మొత్తం, అన్నీ కూడా క్లీన్ చేశారు, మొత్తం ఇల్లంతా కూడా ఖాళీ చేశారు. ఏమీ ఇలాగన్స్ అంటే వద్దు, మాకు దేవుడు గొప్ప దేవుడు, మాకు గొప్ప విశ్వాసం వచ్చింది అని చేసి ఆ కుర్రోడుతోనంటే ఆ కుర్రోడు ఆశ్చర్యపోయాడు. నన్ను పట్టుకొని వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం సండే వర్షిప్ అయిపోయిన వెంటనే మేము వెళ్ళేసరికి మొత్తం ఇల్లంతా కూడా ఖాళీగా ఉంది. ఏవర్రా ఇవన్నీ అంటే తీసాము సార్, మాకు అవసరం లేదు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన కూడా లేచిపోయాడు. 4 సంవత్సరాల పాటు మంచం మీద ఉన్నటువంటి ఆయన లేచిపోయాడు. ఈరోజు మీకు అదే మీకు లాస్ట్లో సాక్ష్యాన్ని మీకు వినిపిస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను అని చెప్తా, నేను మీరు వేరు కాదు, అందరం ఒకటే. నా మీద ఎంత అయితే అభిషేకం ఉందో మీ మీద అంత అభిషేకం రావాలి. నేను ప్రార్థన చేస్తే ఏ కార్యాలు జరుగుతున్నాయో మీరు ప్రార్థన చేస్తే ఆ కార్యాలు జరగాలి. నేను నా కుటుంబం ఏ స్థితిలో ఉన్నావు మీరు మీ కుటుంబాలు ఆ స్థితిలో ఉండాలి. నన్ను చూస్తే దెయ్యాలు ఎలా వణుకుతాయో నిన్ను చూస్తే దెయ్యాలు అలా వణుకాలి. ఆ విధంగా మనందరం కూడా పాలుభాగస్థలమైనా, మనందరం కూడా సేవకులమై ఉన్నాము. మనందరి మీద కూడా ప్రభు యొక్క వెలుగు, సన్నిధి, తోడు, కాపుదల, వాక్యం, విశ్వాసం అన్నీ కూడా ఉన్నాయి. కమాన్ అని చెప్పేసి వాళ్ళు ఎంత బలపరచబడుతున్నారని అంటే మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా ఉండాలి, అలా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములమే. మనం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. శిష్యులు అంటే 120 మంది శిష్యులు కాదు, 12 మంది శిష్యులు కాదు, మొత్తం సమస్త జనాంగం అందరూ కూడా శిష్యులుగానే చెయ్యమని ఆయన చెప్పాడు. తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక నామంలో బాప్తిజం ఇవ్వబడండి అని చెప్పి అంటారు మత్తయి 28:8. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇట్టి విధంగా మనం వాడబడాలి 28:19. కాబట్టి అపవాదిని ఎదిరించాల్సి అంటే మనకి ఏం కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలి, వాక్యం కావాలి, విశ్వాసం కావాలి. అందుకని మీరు పోరాడుతున్నది ఏంటంటే మనుషులతో కాదని అంటాడు. చీకటి శక్తులతో పోరాడుతున్నారు, అంధకార శక్తులతో పోరాడుతున్నారు, ప్రధానులతోనూ అధికారులతో పోరాడుతున్నారు, ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడుతున్నారు. కాబట్టి ఏం కావాలి? మీకు వాక్యం కావాలి. ఏం కావాలి? మీకు పరిశుద్ధాత్మ దేవుని శక్తికి. ఏం కావాలి? మీకు విశ్వాసం కావాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం ఆ యొక్క 12 నుంచి చివరి వరకు చదువుకెళ్తే మీకు మంచి బూస్టింగ్ దొరుకుతుంది, మంచి శక్తి దొరుకుతుంది ప్రియులారు. కాబట్టి క్రైస్తవ జీవితం సాధారణమైనటువంటిది కాదు. మనకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎందుకు మనం విడిచిపెట్టుకోవాలి? మనకి ఇచ్చినటువంటి భరోసాలు ఎందుకు మనం వినియోగించుకోకూడదు? అపవాది మీద ఎందుకు ఈ అస్త్రాలు వేయకూడదు? మనం ఎందుకు వాడిని ఎందుకు వాడిని కాల్చేయకూడదు? వాడు చచ్చాడంతే, వాడు మన కాళ్ళ కింద ధూళి జరగకూడదు. ఎందుకో మన తండ్రి మనకు భరోసా ఇచ్చాడు, మన తండ్రి మనతోనే ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనకు వాగ్దానాలు ఇచ్చాడు, మనకు శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ తోడుగా నడుస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఏం చెయ్యు, నీతోనే నేనున్నాను, నీలోనే నేనున్నాను. 14:23 యోహాను సువార్త చూసినట్లయితే నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయితే, ఆయన మాట ప్రకారం నువ్వు నడిచినట్లయితే నా తండ్రి నేను వచ్చి నీతో భోంచేస్తాను అన్నారు. ఎంత గొప్ప మాట అది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి విజయం సాధించాలంటే ఈ 3 మీరు రిసీవ్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనతో నివసిస్తున్నాడు, కానీ అతను యాక్టివేట్ అవ్వడానికి మనం ఛాన్స్ ఇవ్వాలి. ఆయన పని చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. అతను మాట్లాడడానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయన మనుషులందరినీ దీవించడానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి. మనమే అన్నిటికీ ముందుకు వెళ్ళిపోవడం. నో, వాక్యాన్ని ఆధారం చేసుకోండి, వాక్యాన్ని ప్రయోగించండి, విశ్వాసంతో నింపబడి ఉండండి, విశ్వాసంతో ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసంతో కార్యాలు జరిగించండి, విశ్వాసంతో డెలివరీ చేయండి, ఆశీర్వదించండి వారిని. అంతే అయిపోతారు. ఈరోజున ఎంతోమంది ఎన్నో లాభాలు పొందుకొని, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని దేవుడిని మర్చిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు. లేనిపోయిన శాపాలన్నీ కూడా తెచ్చుకుంటున్నారు. నేను ఒక ఆమె ఫోన్ చేసింది, అయ్యా చిన్నప్పటి నుంచి నాకు స్కిన్ ఎలర్జీ ఉండేది, అది మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అది పోయింది. అమ్మ సాక్ష్యం చెప్తామని అంటే చెప్పలేను సార్ అనిసింది. మళ్ళీ వెంటనే రియాక్ట్ అయిపోయింది. ఆ యొక్క ఎలర్జీ అన్నది మళ్ళీ వెంటనే చర్మం మీదకి వచ్చింది. మరి మాట్లాడలేకపోయింది. ఈరోజు నా భర్త వచ్చి వేరే, అది ఏం చేస్తాం, ఇంకా నా భర్త వేరే ట్రాక్లో అన్నీ నేను అనిపిస్తున్నాను సార్ అని అంటే ఏం చేస్తాం? నా కళ్ళ ముందే కొన్ని కనిపిస్తుంటాయి. చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అయ్యా మీరు అలాగ అనకండి, ఏం చేయను, నేనేం చేయను, నాతో దేవుడు ఏం మాట్లాడితే అది చెప్తుంటాను అంతే. 49:2 యెషయా గ్రంథం ప్రకారం నీ నోటిని వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాను, పదునైనటువంటి బాణంగా చేసిన నా అంబుల పదలో దాచిపెట్టి ఉన్నానని చూసి, నువ్వు ఎవరిని దీవిస్తారు, ఎవరిని ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు, నేను దూషించినటువంటి వారు శపించబడతారని చెప్పేసి క్లియర్గా నా అబ్రహాం గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నాకు ఇచ్చాడు 12:3 ఆదికాండం ప్రకారం. నేనేం చేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడు కూడా ఉల్లాసభరితంగా, ఉత్తేజవంతంగా, ధైర్యవంతంగా, విశ్వాసంతో, సంతోష ఆనందంతో గంతులేయండి. యెహోవాయందు ఆనందించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 3 కూడా మనం పట్టుకుంటూ, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, మనతోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. శాపాలు కావాలంటే మనమే కారణం, ఆశీర్వాదం కావాలంటే మనమే కారణం, మన పిల్లలు అభివృద్ధి చెందకుండా ఉండాలంటే మనమే కారణం.
హల్లెలూయా. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా దేవుడిచ్చింది దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. దేవుడు చూపిన ప్రేమ, దేవుని ప్రేమించడం నేర్చుకోండి, ఇతరులకు ప్రేమించడం నేర్చుకోండి. ఆ మాట ఇచ్చింది తప్పకుండా నెరవేర్చడం నేర్చుకోండి, ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు మీరు వేరుగా ఉండి వేరై ఉండి ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోలేరు. క్లియర్గా చెప్తున్నాడు. ఇది క్రైస్తవ జీవితం గొప్ప ఆనందకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, గొప్ప అద్భుతమైనటువంటి జీవితం, గొప్ప ఉత్తేజవంతమైనటువంటి జీవితం, గొప్ప హుందా కలిగినటువంటి జీవితం. ఎవరికి వస్తుంది చెప్పండి? మన తండ్రి కుబేరుడు, మన తండ్రి రాజు, మనం రాజులమై ఉన్నాము. మన తండ్రి వెలుగు, మనం వెలుగై ఉన్నాము. మన తండ్రి ఆశీర్వాదాలకు కారణభూతుడు, మనం కూడా ఆశీర్వాదాలకు కారణభూతులై ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 3:9 ప్రకారంగాను. హల్లెలూయా. ఈ మాటలను విత్తనం మన హృదయం నేల మీద నాటించి సారి నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయను కాక యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని సమర్పించినటువంటి వారు నిరీక్షణమ్మ అమ్మగారు మరి సమర్పించడం జరిగింది. వారి కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానంతో నింపడుగాక, ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా, అలా నష్ట కష్టాలకి వేస్టేజ్ పెట్టకుండా వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండాలి. మానసికంగా, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా పంట కోస్తూనే ఉండాలి ఎల్లప్పుడు కూడా యేసు నామములో ఆమెన్, ఆమెన్. వాళ్ళ హృదయవాంఛలు నెరవేర్చబడిన గాక, వాళ్ళ హృదయంలో ఉన్న భారం అంతా కూడా తొలగింపబడిన గాక, వాళ్ళ శరీరాల మీద ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తీసివేయబడిన గాక, ప్రభు స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించిన గాక యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, మంచిది. నిరీక్షణమ్మ వందనాలు, దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్. సాక్ష్యం మనం విందాం. దేవాతి దేవుడు 4 సంవత్సరాల నుంచి మంచం పట్టించినటువంటి ఆ యొక్క కుమారుడు, ఇంటి యజమానుడు అయినటువంటి ఆ కుమారుడిని లేవనెత్తి సువార్త చెప్పించి ప్రార్థన చేసిన తర్వాత నా చేతులతో లేవనెత్తి నడిపించి ఫ్రీగా, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఫ్రీగా నడిపించినటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఆమెన్, ఆమెన్, ఆమెన్. అంతకంటే ముందుగా వెళ్ళి మరి మా చర్చి కుర్రాడే జోసఫ్ అని ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ యొక్క కుమారుడికి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడికి గొప్ప విడుదల వచ్చిందంట. రండి ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న మా తండ్రి, మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. జీవాధిపతి నీకు వందనాలు. ఎందరైతే ఆయన మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ నా తండ్రి ప్రభు చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారు, వారందరూ కూడా విడుదల పొందుకుందరు గాక, వారందరూ నీ దీవెలు పొందుకుందరు గాక. ఇప్పుడే వెలుగెళ్ళి వారిని తాకురు గాక, ప్రభావం వెళ్ళి వారిని తాకురు గాక, అగ్ని వెళ్ళి వారిని తాకురు గాక. వారు పట్టుకున్నటువంటి జలతైలాలు 2 కూడా నాయన పొరలకు ఔషధంగా మారిపోవును గాక, అగ్నితో నిండిపోవును గాక, పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక, పునరుత్థాన బలంతో నిండిపోవును గాక. ఎక్కడ అప్లై చేసినా, ఎవరు సేవించినా ఆ రుగ్మత నుంచి గొప్ప విడుదల పొందుకుందరు గాక, గొప్ప మంచి నిద్ర పట్టుదును గాక, మంచి ఆశీర్వాదాలు కలుగును గాక. యేసయ్య నామమునకే మహిమ చెల్లిస్తూ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరువారు పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధానం, ఆనంద, ఆరోగ్య, సుఖ సంతోషాల చేత వర్ధిల్లుదురు గాక. గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ తెచ్చుకోండి గాక ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.